హాయ్ ఫ్రెండ్స్, జంటక్క కబుర్లో ఈరోజు నేను కొత్త వెరైటీ చేసి చూపిస్తా. ఏంటో? పంజాబీ మటర్ పూరి. పంజాబీ ఇవన్నీ నేర్చుకున్నావా? ఏంటి ఒక పంజాబ్ ఆమె వచ్చింది ఈ మధ్యకాలంలో, నాకు చేసి చూపించింది. మన ఫ్రెండ్స్ కూడా తెలియాలి కదా అని చెప్పి నేను చేస్తాను. గుడ్ గుడ్. అయితే మా లత పంజాబీ వెళ్ళకుండానే పంజాబీ స్టైల్ మటర్ పూరి. ఓకేనా? దానికి ఏమేం కావాలో చూద్దామా? వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, వాము, అల్లం, గరం మసాలా, పచ్చి బఠానీలు, ఉప్పు, నూనె, బొంబాయి రవ్వ, గోధుమ పిండి. అంతే, సింపుల్. సింపులే. సింపుల్ ఈజీ అయితేనే మనం చేసుకోగలం. అంతే కదా. అయితే ఎలా చెయ్యాలి ఏంటి చూద్దామా? లత, లక్ష్మి, మనం ముందుగానే ఇది 10 నిమిషాలు నానాలి కదా, అందుకని కలిపి ఉంచుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్లు బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు కావాల్సినంత, వాము, బాగా కలిపి పెట్టుకొని దీంట్లోనే 1 అర స్పూన్ ఆయిల్ పోసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక క్షమించండి. మా ఇంటి ముందు వెనక పక్కన అన్ని చాట్ల వర్కులు జరుగుతున్నాయి, ఇక భరించక తప్పదు. లక్ష్మి, ఇలాగా ఓకే పిండి కలుపుకొని పూరి పిండిలాగా రెడీ చేసి ఉంచుకుందాం. 10 మినిట్స్ నానాలి. 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదాం. ఈ లోపు స్టఫ్ రెడీ చేద్దాం, దీని లోపల పెట్టుకునేది. సరే సరే. లత, లక్ష్మి, దీని కొలతలు ఉన్నాయా? కొలతలు ఉన్నాయి, చెప్పు. 1 కప్పు గోధుమ పిండి అయితే 1 కప్పు పచ్చి బఠానీలు, ఓకే, 2 స్పూన్లు బొంబాయి రవ్వ, ఓకే, మిగతా ఎన్ని 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లం కొంచెం, గరం మసాలా పౌడర్ కొంచెం 1 అర స్పూను, ఒక్కొక్క స్పూన్ అనుకో, జీలకర్ర 1 అర స్పూను, 1 అర స్పూనే, వామేమో పిండిలోని కలిపాం కదా, అదొక 1 అర స్పూన్. సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తావు? స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె పెట్టేసాను, ప్యాన్ పెట్టాను, నూనె పెట్టాను, జీలకర్ర, ఇవన్నీ కొంచెం వేసుకోవాలన్నమాట. లైట్ ఒకటి వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గరం మసాలా ఈ వేడికే అది వేగిపోతుంది. కొత్తిమీర వేసేసి కలిపేయాలి. ఈ చల్లారి నుంచి మిక్సీ వేసుకోవాలా? చల్లారింది, మిక్సీ వేసుకున్నాం. మిక్సీలో వేసుకుంటే చాలా? మిక్సీలో వేసుకుంటే చాలా లక్ష్మి. ఈ ఉండలు చేసుకుంటే ఈ స్టఫ్ దీంట్లో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అలా చేసుకోవాలి. గట్టిగా అనకూడదు అంటే ఆ స్టఫ్ పైకి వచ్చేస్తుంది బయటికి. ఓకే, అంతే. అన్ని చేసి పక్కన పెట్టేసుకొని నూనెలో ఏం చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, పూరీలు వేసుకుంది.
లత ఈ పూరి ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. పంజాబీ మటన్ పూరి. అబ్బో గుర్తుందా? అంటే మనకు గుర్తుండే కదా మన ఈ కానప్పుడు. చెప్పింది బాగా చెప్పింది కదా. నేనైతే ఏమంటా అంటే పచ్చి బఠానీ పూరి అండితో పచ్చి బఠానీ కూరతో పూరి అనొచ్చు కదా. అంతే కదా, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. అదే కదా. సరే అయితే మొత్తానికి చేసేసావు. టేస్ట్ చూడు. ఆ మాట అనట్లేదని సోది పెట్టా లత. కానీ ఎంత స్మూత్గా ఉందంటే అసలు అంత మెత్తగా ఉంటుంది అనుకోలే నేను. ప్లస్ వామ్ తగులుతుంది. అది ఎంత బాగుంది, ఆ వామ్ తగులుతుంది, నాకు ఇష్టం. ఇంకొకటి ఇందులో నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుండేది లత కదా. ఇది ఇప్పుడు చేసిన అంటే వాళ్ళ వంటలు అతను చెప్పినట్టు చేసావు, కానీ ఈసారి మీరు కూడా నువ్వులు వేసుకొని చేసుకోండి, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం కూడా ఈసారి చేసేటప్పుడు నువ్వులు వేసుకుందామే. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టాలి, పెట్టండి. ఓకే, బాయ్ బాయ్.